2025 వచ్చేసింది. ఈరోజు మీరు ఇక్కడి వరకు వచ్చారంటే మీ లైఫ్ని మీరు చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ రోజు నేను చెప్పబోయే 7 ఛాలెంజెస్ మీరు కానీ మీ లైఫ్లో అప్లై చేస్తే మీరు సక్సెస్ అవుతారు. ఈరోజు ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో మీకు కావాల్సిన ప్రతి ఒక్క స్టఫ్ మీకు దొరుకుతుంది. ఇన్కన్సిస్టెంట్గా ఉండకు, కన్సిస్టెంట్గా ఈ వీడియో మొత్తం చూడు. ఫస్ట్ వన్, గెట్టింగ్ రిజెక్టెడ్. మన లైఫ్లో అందరికి ఒక భయం ఉంటుంది, నేను ఫెయిల్ అయిపోతే అందరూ నవ్వుతారేమో అని. మీరు ఒకటి చెప్పండి, ఎవరికైనా ఫెయిల్ అవ్వాలని ఉంటుందా? ఎవరికైనా లైఫ్లో ఓడిపోవాలని ఉంటుందా? మనం ఓడిపోతామనే భయంతో ఆ పనిని కూడా మనం స్టార్ట్ చేయం. ఆ పనిని స్టార్ట్ చేసినా మనం మధ్యలోనే వదిలేస్తాం. ఈ రోజు నుంచి నెక్స్ట్ 45 days మీరు ఎలాంటి పనులు చేయాలంటే, మీకు తెలుసు మీరు ఓడిపోతారని, మీకు తెలుసు మీరు ఫెయిల్ అవుతారని, మీకు తెలుసు మీరు రిజెక్ట్ అవుతారని, మీకు తెలుసు మీరు చేసే ప్రతి ఒక్క పని అందరూ నో అనే చెప్తారని, అయినా కానీ మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే దీనివల్ల మీరు ఫెయిల్యూర్ తో ఎలా డీల్ చేయాలో నేర్చుకుంటారు. సెకండ్ వన్, కాన్ఫిడెన్స్ స్పీకింగ్ ఛాలెంజ్. యుఎస్ఏలో ఒక సర్వే జరిగింది. చాలా మంది దగ్గరికి వెళ్ళి మీరు లైఫ్ లో దేనికి ఎక్కువగా భయపడతారని అడిగితే వాళ్ళు చెప్పింది నెంబర్ 2లో ఉంది డెత్ అండ్ నెంబర్ 1లో ఉంది పబ్లిక్ స్పీకింగ్. నన్ను చంపితే చంపండి కానీ నేను మాత్రం స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడను అంటారు. సో నెక్స్ట్ 45 days 2 or more అన్నోన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేవారికి క్వార్టర్లీ క్వెస్ట్. మనం ఇయర్ మొత్తం ప్లాన్ చేసుకుంటాం, బట్ అది పక్కా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే మనం 1 year లో మనకు చాలా థాట్స్ అండ్ డిఫరెంట్ గోల్స్ మన లైఫ్ లోకి వస్తాయి. మనం చాలా బుక్స్ లో చూసే ఉంటాం 12 weeks a year and get scalable. ఈ బుక్స్ లో ఏముంటుందంటే ప్లాన్ 12 weeks అండ్ వర్క్ విత్ ప్రొడక్టివిటీ అని ఉంటుంది. మనం ఫస్ట్ 3 months అనేది ప్లాన్ చేసుకొని దాని ప్రొడక్టివిటీతో మనం వర్క్ చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. 90 days ప్లాన్ వేసుకుంటే మీరు దాన్ని విజువలైజ్ చేసుకుని ఆ ప్లాన్ ని అచీవ్ చేయవచ్చు. బట్ మీరు ఎప్పుడైతే యాన్యువల్ గోల్ తో ఉంటారో మీకు అంత ప్రొడక్టివిటీ ఉండదు. మీరు ఈ 90 days ఏం చేయాలంటే 3 to 4 goals 90 days పీరియడ్ లో కంప్లీట్ అయ్యేలా చూసుకోవాలి. వీక్లీ రివ్యూలో మీరు 20 minutes మీ వీక్ మొత్తంలో మీరు ఏం చేశారో అని మీకు మీరే రివ్యూ చేసుకోవాలి. వేకప్ ఆన్ టైం ఛాలెంజ్. రేపటి నుంచి మార్నింగ్ 5 o'clock లేస్తా అంటారు, బట్ లేచి టైం చూసుకుంటే 12:30 అవుతుంది. మార్నింగ్ త్వరగా లేవడం కాదు, నైట్ త్వరగా పడుకోవాలి. ఫస్ట్ మన బాడీ ఒక మిషన్ కాదు, మన బాడీకి రెస్ట్ ఉండాలి. మినిమం 7 to 8 hours బాడీకి రెస్ట్ ఇవ్వండి. స్టాప్ చేసింగ్ షుగర్ కిల్లింగ్. షుగర్ వల్ల మన బాడీకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన లైఫ్ లో సోషల్ మీడియా అండ్ షుగర్ ఈ 2 మోస్ట్ డేంజరస్ థింగ్స్. సోషల్ మీడియా మన మైండ్ని తింటుంది, అలాగే షుగర్ మన బాడీని తింటుంది. సో ఎంత వీలైతే అంత షుగర్ కి దూరంగా ఉండండి. రీడింగ్ బుక్స్. డైలీ 15 minutes ఒక బుక్ చదవండి. యూజ్ ఏ ఫిజికల్ బుక్. ఫోన్ లో చదువుతా అనకండి, ఫోన్ లో చదవడం ద్వారా మీకు చాలా డిస్ట్రాక్షన్స్ అవుతాయి. అందుకే మీరు ఫిజికల్ బుక్ చదవడం ద్వారా మీకు ఫోకస్ పెరుగుతుంది. మీరు కామ్ అండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడే చదవండి. ఎందుకంటే 15 minutes చదవమన్నాడు కదా అని ఎలాగోలా చదవకండి. కంప్లీట్ ఫోకస్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ తో చదవండి. క్లారిటీ. నేను మీకు ఇప్పుడు చూపెట్టింది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ మైండ్ లో మీకు ఎంత క్లారిటీ ఉంటుందో అంత త్వరగా మీకు కావాల్సింది మీ దగ్గరికి వస్తుంది. చాలా మందికి అసలు క్లారిటీ ఉండదు. యూట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చూస్తారు. డోంట్ రిపీట్ దిస్ మిస్టేక్. 365 days మీకు క్లియర్ కట్ గా ఐడియా ఉండాలి. ఈ క్వశ్చన్స్ కి మీకు మీరే ఒకసారి క్వశ్చనింగ్ చేసుకోండి. వాట్ వుడ్ ఐ డూ ఇఫ్ ఐ వేర్ ఫియర్లెస్ అండ్ కుడ్ నాట్ ఫెయిల్? వాట్ విల్ ఐ బీ ప్రౌడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ టుడే? వాట్ ఆర్ ద 3 things ఐ నీడ్ టు స్టాప్? వాట్ అడ్వైస్ ఐ వుడ్ లైక్ టు ఆఫర్ టు సమ్వన్ ఇన్ మై సిచ్యువేషన్? మీకు మీరే కొంచెం టైం తీసుకొని వీటికి ఆన్సర్ చెప్పండి. బ్రెయిన్ లో క్లారిటీ ఉన్నప్పుడు బ్రెయిన్ ఫాగ్ తగ్గుతుంది. దీని ద్వారా మీకు ఏం చేయాలో మీకు క్లియర్ కట్ గా ఐడియా వస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్ ట్వైస్, వన్స్ ఇన్ యువర్ బ్రెయిన్ అండ్ సెకండ్ ఇన్ యువర్ రియాలిటీ. రైజింగ్ సన్ ఛానల్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.